ఈరోజు మనం వీడియోలో వంకాయ మొక్క గురించి చూద్దాము. చూసారు కదా! వంకాయ మొక్కకి ఇలా తెగుళ్ళైతే వచ్చాయి. దానికి నేను ఏం చేశాను అనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాము. ఈ వంకాయ మొక్కకి అఫిడ్స్ అయితే పట్టాయి. ఇదైతే ఆకుముడత కూడా వచ్చేసిందనమాట. యాక్చువల్‌గా నేను వేరే దాన్ని ఫెర్టిలైజర్‌ని, ఫంగిసైడ్‌ని ఇద్దామని అయితే వచ్చాననమాట. కాకపోతే నాకు బైక్ రావడానికి వీలు పడకపోవడంతో కొంచెం డిలే అయింది. దీనికి అఫిడ్స్ అయితే వచ్చాయి. కానీ నా దగ్గర ఇప్పుడైతే నీమ్ ఆయిల్ అయితే రెడీగా లేదు. కానీ నేను ఎలాగైనా సరే ఈ మొక్కల్ని చక్కగా బతికించుకుంటాను. ఇలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే బాగా ఎక్కువగా ఫీడ్స్ అవి అటాక్ అయి ఉన్నప్పుడు ఈ పెద్ద పెద్ద ఆకులన్నిటిని కూడా తీసేస్తూ ఉంటాననమాట. మళ్ళీ కూడా మనకి వారం తిరగకుండానే మళ్ళీ చిగుర్లయితే వచ్చేస్తాయి. అన్ని ఆకుల్ని తీసేయక్కర్లేదు. ఇలాగే నేను మరీ ఎక్కువ చీడపీడలు ఉన్నప్పుడు ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతాను. నీమ్ ఆయిల్‌ని రెగ్యులర్‌గా మనం స్ప్రే చేసుకోవడం వల్ల కొంతవరకు అఫిడ్స్ అయితే తగ్గుతాయి. ఈ అఫిడ్సే కాకుండా మనకి మీలీ బగ్స్ కూడా వస్తుంటాయి. ఈ అఫిడ్స్‌కి మనం బూడిదని కూడా వాడొచ్చండి. ప్రస్తుతం నా దగ్గర 2 కూడా అవైలబుల్‌గా లేవు. అయితే నేను మొక్కని హెల్తీగా పెంచుకోవడానికి దీని వంకాయ మొక్క నుంచి ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి, హెల్తీగా గ్రో అవ్వడానికి ఈరోజు నేను ఒకటైతే వాడుతున్నాను. అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి ఇంగువనమాట. నేను ఇంగువ పొడిని తీసుకున్నాను. మీరు పాల ఇంగువని బయట దొరుకుతుందండి. ముద్దగా ఉంటుంది. దాన్ని తెచ్చుకుంటే ఇంకా చాలా బావుంటుంది. చాలా కొంచెం మాత్రమే ఇంగువని మనం ఫంగిసైడ్‌గా యూజ్ చేయొచ్చు. ఇది మనకి ఫంగిసైడ్‌గా, ఇన్సెక్టిసైడ్‌గా ఉపయోగపడుతుంది. ఓన్లీ అఫిడ్స్ కోసమైతే దీన్ని వాడనవసరం లేదు. కానీ మొక్కలు బాగా హెల్తీగా పెరగడానికి, మనకి ఇన్సెక్ట్‌ల నుంచి దూరంగా పెట్టడానికి ఇదైతే యూజ్ అవుతుందనమాట. కొంచెము చిటికెడు ఇంగువ, ఎక్కువ ఇంగువనైతే మనం వాడకూడదండి. 1 లీటర్ వాటర్‌లో మిక్స్ చేసి దీన్నైతే మనం మట్టిలో కలుపుకోవాలి. మట్టిలో ఉండేటువంటి పురుగులవి కూడా పోతాయి. మనకి కాయలు కూడా కొంచెం పెద్ద సైజు రావడానికి, మొక్కలు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మాత్రం వాడకూడదండి. వంకాయ మొక్కకి ఇంగువ చక్కగా ఉపయోగపడుతుంది. ఎక్కువ వాడకూడదు. ఫ్రీక్వెంట్‌గా కూడా వాడకూడదనమాట. ఈ జాగ్రత్తను తీసుకొని అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకోవడం, ఇంకా మట్టిలో కలపడం వల్ల మనకి చక్కని ఉపయోగం అయితే ఉంటుంది. దీని మీద కొద్దిగానే ఇప్పుడు నేనైతే వాటర్‌లో మిక్స్ చేసి ఇలా స్ప్రే చేసుకుంటాను. మీరు చిన్న బాటిల్‌లో అయినా సరే చేసుకోండి. లేదా స్ప్రేయర్‌లో అయినా వేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో కాకుండా ఇంగువని మరో రకంగా కూడా మొక్కలకి వాడవచ్చనమాట. అంటే పూత రాలిపోకుండా పూతని పెంచుతూ చక్కగా మనకి ఇన్సెక్టిసైడ్‌గా, ఫంగిసైడ్‌గా ఉపయోగపడేటువంటి మొక్కలు బాగా ఎదగడానికి చక్కగా ఉపయోగపడేటువంటి ఇంగువని మనం బాగా డైల్యూట్ చేసి చాలా కొంచెం మోతాదులో తీసుకొని ఈ వంకాయ మొక్కలకు, కొంచెం టొమాటో మొక్కలకు కూడా ఇవ్వచ్చనమాట. నేను పుల్ల మజ్జిగని తీసుకున్నాను. మీకు తెలుసు కదండీ! పుల్ల మజ్జిగ వల్ల మొక్కలకు ఎంతో ఉపయోగం ఉంటుందని. పుల్ల మజ్జిగని నేను డైల్యూట్ చేసే తీసుకున్నాను. దీంట్లో ఒక చిటికెడు ఇంగువనైతే వేస్తున్నాననమాట. మనకి పూత రాలడం తగ్గుతుంది. మనకి చీడపీడల నుంచి కూడా కొంతవరకైతే నివారణ జరుగుతుందనమాట. కొంచెం పసుపు, చిటికెడు పసుపు కూడా తీసుకున్నాను. మీకు తెలుసు కదండీ! పసుపులో కూడా మనకి యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి దీన్ని కొంచెం తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా డైల్యూట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఏ ఫంగిసైడ్ అయినా, ఫెర్టిలైజర్ అయినా ఇచ్చేటప్పుడు డైల్యూట్ చేసుకొని ఇవ్వడం వల్ల చాలా చక్కని ఉపయోగం అయితే ఉంటుంది. ఈ పుల్ల మజ్జిగ వాడడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయన్నమాట. ఇలా చూసారా వంకాయ మొక్కలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటికి కూడా స్ప్రే చేసి నేను చూపిస్తాను. తర్వాత ఇదివరకే ఇలాగా మీలీ బగ్స్ పట్టినటువంటి వంకాయ మొక్కలు కొన్ని ఉన్నాయి. వాటికి కూడా నేను ఆకులన్నిటిని తీసేసి ఆ తర్వాత మళ్ళీ వాటికి ఆకులవి వచ్చాయి. చక్కగా ఇప్పుడైతే మొగ్గలవి వచ్చాయన్నమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ పుల్ల మజ్జిగలో ఇంగువ కలిపిన ద్రావణాన్ని డైల్యూట్ చేసి కొద్ది కొద్దిగా మొక్కల మొదళ్లలో పొయ్యొచ్చు. మనం కొంచెం స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే ఫ్రీక్వెంట్‌గా చేయకుండా ఒక 15 రోజులకొకసారి చక్కగా ఈ ఫంగిసైడ్‌ని అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ మొక్క చూసారు కదండీ! ఇదివరకు దీని వెనకాలంతా కూడా మీలీ బగ్స్ వచ్చి చాలా దెబ్బతినేసింది. అప్పుడు ఇలాగే నేను ఆకులన్నిటిని తీసేసి ఒకసారి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేసుకున్నాను. తర్వాత చక్కగా ఇప్పుడు చూసారా? ఎంత చక్కగా దీనికి మొగ్గలైతే వస్తున్నాయన్నమాట. ఎప్పుడైనా సరే రెగ్యులర్‌గా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. అవసరాన్ని బట్టి మనం మొక్క బాగా పెరగడానికి ఇంగువని వాడొచ్చు. ఇంకా మనం నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి తగిన మోతాదులో చక్కగా మనకి వంకాయలు మంచి ఈల్డ్ అయితే ఇస్తాయన్నమాట. మన మిద్దె తోటలో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ గురించి మన ఛానల్‌లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి, చూడండి. ఇప్పుడు నేను జస్ట్ దీని మీద కొంచెం ఈ డైల్యూట్ చేసినటువంటి ఇంగువ ద్రావణాన్ని దీని మీద స్ప్రే చేస్తున్నాను. వంకాయ మొక్కలు మనం రకరకాలైతే పెట్టుకోవచ్చు కదండీ! ఇలాగ మొదళ్ళలో కూడా కొంచెం అయితే నేను పోస్తున్నానండి.
ఇలా కొంచెం కొంచెంగా ఇచ్చుకోవాలండి. మనం దాదాపు ఒక 15, 20 రోజులకి ఒకసారి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా ఇచ్చుకోవచ్చనమాట.